ఫ్రెండ్స్ నాకు ఒక సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ అయితే చేశారు. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు లెంత్ వీడియో అయితే ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళకి వ్యూస్ అయితే వస్తుండలేదు, సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారంటే వ్యూస్ అయితే రావట్లేదు. ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే వాళ్ళు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. షార్ట్స్ వీడియో చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, నేను లెంత్ వీడియో ఎడతాను, లెంత్ వీడియోకి వ్యూస్ వచ్చినట్లే షార్ట్స్ వీడియోకి నాకు రావు. ఈ విధంగా అన్ఫ్యూజ్ అయితే అవుతుంటుంది. ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే ఇప్పుడు షార్ట్ చేస్తుంటారు అనుకోండి, షార్ట్స్కి ఉండేది ఇంప్రెషన్ మనకు లెంత్ వీడియోకి అయితే ఇదు. ప్లస్ మనం ఏ వీడియో అయితే ఎక్కువ అయితే అప్లోడ్ చేస్తుంటామో ఆ వీడియోకి అయితే మనకైతే ఎక్కువైతే ఇంప్రెషన్ అయితే జరుగుతుంటుంది. మన లెంత్ వీడియోకి అయితే చాలా మందికి అయితే ఉండదు. లెంత్ వీడియోకి మనకి ఏ విధంగా మనకి వ్యూస్ రావాలో ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనం పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. తర్వాత ఏ విధంగా ట్రిక్ అయితే మీకు ఈరోజు చెప్తున్నాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీకు 2 టిప్స్ అయితే చెప్తాను. ఈ విధంగా అయితే మీరైతే ఫాలో అయితే కాండి. ఏ విధంగా అంటే ఫస్ట్కి అయితే చెప్తాను చూడండి, మీకు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను ఏ విధంగా మనం వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చెప్పాలంటే వీడియో అయితే మనం కరెక్ట్గా సీయూగా అప్లోడ్ అయితే చేయాలి. సీయూగా అంటే ఇప్పుడు ఫస్ట్గా చూడండి మీ టైటిల్ ఏ విధంగా ఇప్పుడు మీరు తమ్నెల్ అయితే వేసారు, తమ్నెల్ వేసిన తర్వాత తమ్నెల్కి తర్వాత టైటిల్కి సంబంధం లేకుండా వేయొద్దండి, సంబంధం ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అనుకోండి, కింద కూడా మీ యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు తమిళ మీరు తెలుగులో యాడ్ చేస్తారనుకోండి, తమిళలో కింద ఇంగ్లీష్లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా తర్వాత మీరు ఏం చేస్తారు, డిస్క్రిప్ట్ కీబోర్డ్స్ అయితే యాడ్ చేయాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు కీబోర్డ్స్ మన హౌ టు యూట్యూబ్ ఛానల్ అంటే ఈ జనాలు ఏ విధంగా సెర్చ్ చేస్తారు మన ఛానల్ని. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు హౌ టు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ ఇన్ తెలుగు క్రియేట్ చేయాలి తెలుగులో యూట్యూబ్ ఛానల్ ఎలా అని మీరు సెర్చ్ చేస్తారు. ఈ విధంగా డిఫరెంట్గా అయితే సెర్చ్ చేస్తారు జనాలు. ఈ విధంగా అయితే మీరు కీబోర్డ్స్ యాడ్ చేయండి. తర్వాత ట్యాగ్స్ యాడ్ చేయండి. ట్యాగ్స్ ఏ విధంగా అంటే ఇప్పుడు జనాలు ఏ విధంగా అంటే మీరు ఏమేమి సెర్చ్ చేస్తారు జనాల్ని. ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళి మీరు సెర్చ్ చేయండి హౌ టు యూట్యూబ్ ఛానల్ ఏది ట్రెండ్లో ఉందో ఆ కీబోర్డ్ అయితే ఇక్కడైతే యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమైతే తెలుస్తే మన వీడియో కూడా వ్యూస్ వస్తే తర్వాత ఇంప్రెషన్గా ఎక్కువ జరుగుతుంటుంది. అలా మీరు ఈ విధంగా ఫ్రెండ్స్ వ్యూ కరెక్ట్గా చేయాలి. టైటిల్ తర్వాత డిస్క్రిప్ట్ తర్వాత థంబ్నెయిల్ తర్వాత ట్యాగ్స్ ఇవన్నీ పూర్తిగా కంప్లీట్ చేయాలి. ప్లస్ నెక్స్ట్ నీ వీడియో ఎప్పుడన్నా చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్గా అయితే 500 సబ్స్క్రైబ్ అయితే మన టార్గెట్లు దగ్గరగా ఉంది, మీరు అది కంప్లీట్ చేయండి. ఏ యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా వీడియోస్ అప్లోడ్ కరెక్ట్గా సరైన పద్ధతిలో ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, కరెక్ట్ విధానంగా నేను ఏ విధంగా అప్లోడ్ చేస్తాను మీకు కూడా ఆ విధంగా నేను చూపిస్తాను. కరెక్ట్గా 500 సబ్స్క్రైబ్ అయితే కంప్లీట్ చేసేయండి. యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేసి ఆల్రెడీ వీడియో అయితే ఫ్రెండ్స్. సెకండ్ టిప్ చూసినట్టుంటే మీరు వీడియో అయితే చేస్తారు, వీడియో చేసినప్పుడు ఒకటైతే చేయరు, చాలామంది చేస్తారు, మీరు మాత్రం అది చేయరు. అదేంటంటే ఇప్పుడు మీరు వీడియో అయితే చేస్తారు, వీడియో చేసిన తర్వాత కమ్యూనిటీ దాంట్లో మీరు వీడియో అయితే పోస్ట్ చేయండి. వీడియోలో పోస్ట్ చేసిన కూడా మనకి ఇంప్రెషన్ ఎక్కువ జరుగుతుంది. దాన్ని చాలామంది చూస్తారు. మీకు తెలిసేది కంటే వైట్ అప్లికేషన్లో వెళ్ళి చూడండి. మీకు చాలామంది అయితే లైక్స్ కొట్టరు అనుకోండి, చాలామందితో పోస్టర్ అయితే చాలామంది దగ్గరికి అయితే వెళ్తుంది. ఈ విధంగా మీరు కూడా ఏం చేస్తారంటే కమ్యూనిటీ పోస్టర్స్ అయితే వేయండి. తర్వాత ఫ్రెండ్స్ ఇంకో టిప్ ఫ్రెండ్స్ థర్డ్ టిప్ చూసినట్లుంటే ఫ్రెండ్స్ మీరు వీడియో షార్ట్స్ వీడియో చేస్తారు కదా, షార్ట్స్ వీడియో చేసినప్పుడు ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి. ఏం ట్రిక్ అంటే ఇప్పుడు మీరు వీడియో అయితే చేస్తుంటారు అనుకోండి, వీడియో చేస్తున్నారు అనుకో, ఇప్పుడు సగంలో చెప్పండి. షార్ట్స్ అనేది ఏంటంటే సగంలో చెప్పాలి. సగంలో చెప్పి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా మనం మాట్లాడితే ఏం చేస్తారు, మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తే వాళ్ళకి ఏం చేసిన ఫుల్ వీడియో కింద అయితే లింక్ అయితే ఉంది, వెళ్ళి క్లిక్ అయితే చేసి చూడండి. అని ఈ విధంగా చేస్తే మన వీడియోకి వ్యూస్ వస్తుంది. మీకు సబ్స్క్రైబర్స్ ఉంటే ఆటోమేటిక్గా అందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది కదా, ఆటోమేటిక్గా అందరూ చూస్తారు. ఎందుకంటే మీ తమ్నేల్ ఏమైతే స్ట్రాంగ్గా అయితే ఉండాలి, తమ్నేల్ ఏ విధంగా అంటే ఇంట్రెస్టింగ్గా ఉండాలి, తమ్నేల్ అయితే క్లిక్ చేసి చూడాలి. ఆ విధంగా అయితే మీరు వీడియో చేయండి. తర్వాత కింద అయితే లింక్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసి చూడండి. ఆ లింక్ ఏ విధంగా అంటే షార్ట్స్ వీడియోకి లెంత్ వీడియో ఏ విధంగా యాడ్ చేస్తారో నేను చూపిస్తాను ఈరోజు వీడియోలో. మీరు ఫస్ట్గా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ అయితే చేయండి, ఇది చూపిస్తాను మీకు. అప్లికేషన్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎగ్జాంపుల్ ఇక్కడైతే గమనియాలి. ఏంటంటే ఇప్పుడు మీరు షార్ట్స్ వీడియో అయితే చేస్తున్నారు, షార్ట్స్ వీడియో చేసిన తర్వాత మీరు లెంత్ వీడియోని యాడ్ చేయాలి. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి ప్లస్ అయితే క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ క్రియేట్ ఏ షార్ట్స్ ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే రికార్డ్ చేయండి. అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడైతే యాడ్ డీటెయిల్స్ అయితే ఉంది, చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు లెంత్ వీడియో అంటే డైరెక్ట్ ఫస్ట్గా మీరు లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టినండి. లెంత్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ వీడియో అయితే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏమైతే తెలిసిన అప్లోడ్ షార్ట్స్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఏమైతుంది అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. ఏ విధంగా అంటే చూపిస్తారు, షార్ట్స్కి లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేస్తారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వీళ్ళకి నేను షార్ట్స్ వీడియో చేస్తాను. షార్ట్స్ వీడియో తర్వాత ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ లెంత్ వీడియో అయితే యాడ్ చేస్తాను. చూడండి కైన్ మాస్టర్ వీడియో అయితే దాన్ని చూడండి, దాన్ని క్లిక్ చేస్తే ఏమైతే తెలిసిన ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి లెంత్ వీడియో అయితే వచ్చింది. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఏం చేస్తారంటే వీడియో అయితే ఈ విధంగా చేయండి, ఆడియన్స్కి ఇచ్చేయండి. లెంత్ వీడియో కింద అయితే ఉంది, వెళ్ళి పూర్తిగా అయితే చూడండి. ఈ విధంగా అయితే మాట్లాడండి, వాళ్ళు క్లిక్ అయితే చేయడం జరుగుతుంది, తర్వాత వ్యూస్ అయితే మీకు వస్తుంది. ఈ విధంగా మీ షార్ట్స్ నుంచి మీ లెంత్ వీడియోకి జనరేట్ చేయొచ్చు. ప్లస్ మేము పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. షార్ట్స్ వీడియో నుంచి లెంత్ వీడియోకి ఏ విధంగా మనకి వ్యూస్ వస్తుందని పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. ప్లస్ 500 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉంది, కంప్లీట్ అయితే చేసేయండి. జై హింద్, వందే మాతరం.